పెట్టాలి. ఈరోజు ఫన్నీ ఛాలెంజ్ నెంబర్ 2 ఏం లేదు, ఫన్నీ ఛాలెంజ్ బ్రెయిన్ షార్ప్ చేసే ఛాలెంజ్. ఒకసారి కింద చూపెట్టండి, కింద ఈ రెండు మట్టి బుర్రలకు కొంచెం మనం షార్ప్ చేద్దామని చెప్పేసి, ఏది మట్టి బుర్రలు షార్ప్ అని ఉంటుందా, ఏది ఎంత షార్ప్ ఉంటుందో చూద్దాం. ఫన్నీ మూమెంట్స్ చాలా ఉంటాయి. నాకు హార్స్ ఎట్లా పెట్టాలో తెలియదంట. సరే రండి వచ్చేద్దాం. ఆల్రెడీ 100 సార్లు తీసేసినాక మళ్ళీ పెట్టినాం. ఫస్ట్ అయితే నా దగ్గర కొన్ని ట్రిక్స్ తెలుసు. దీన్ని జస్ట్ జరిపినా మంచిగా పెట్టినా. ఓకే, ఇంతకుముందు మ్యాజిక్ చేసిన ఏంటంటే ఈ రెండు ఖాళీగానే ఉన్నాయి. కొంచెం ఇట్లా తిప్పినాక దీని కింద ఏసిపా ఇక్కడ ఉంది. మ్యాజిక్ ఏంటిదో నేను కూడా మీకు ఫుల్ వీడియో చూపెడతా. అది కూడా ఆల్రెడీ తీసి. ఓకే, నేను ఇంతకుముందు నేను చెప్పిన ఏదైనా చేస్తే గ్రేట్ ప్లేస్ లాగా చేస్తే ఎవరైనా మన ముందు గేమ్స్ ఆడే వాళ్ళ దగ్గర వాళ్ళలాగానే చేస్తే మనకి కొన్ని పాయింట్స్ వస్తాయని చెప్పేసిన. మల్టిపుల్ అనుకున్నా మంచిగా ఆడుతుందా. చెక్ పెట్టని నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. ఇప్పుడు చూడండి. బిగ్ ఐడియాస్ మనం పాడు చేయాలని అనుకోవద్దు. ఓకే, అటు సైడ్ నెక్స్ట్ స్టెప్ ఇది వేస్తే ఇట్లా చేద్దామని చెప్పేసి. ఇది ఎక్కడిది నీదే కదా. వస్తుంది ఈజీ ఈజీ. అది చాలా షార్ప్నే ఆడుతుంది. అది బాగా షార్ప్ అని చెప్పాను. ఇక్కడ ఒక రూల్ కూడా ఉంది, టచ్ చేసినట్టు దాన్ని మూవ్ చేయాల్సింది. చెక్ పెట్టొచ్చా? చెక్ ఇక్కడ తీసుకొని వస్తే చెక్ పెట్టొచ్చా? పెట్టచ్చు. అది కూడా నీకు చెప్తున్నా నేను. నాకెందుకో డౌట్ కొట్టింది, అందుకే నేను చెక్ పెట్టకుండా తెలివిగా మూవ్ చేస్తా. ఎందుకంటే ఫ్రెండ్స్ వినండి, ఇది జస్ట్ లాజిక్. దాని దగ్గర ఉన్న లాజిక్ కూడా కాదు. ఇది ఇక్కడ తీసుకొని వస్తాను తెలిసే దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చింది. మనం చెక్ పెట్టాలని చూస్తాం కానీ
చెక్ కాదు. చెక్ అవుతుంది కానీ ఆమె ఏం చేస్తుంది, ఏది మూవ్ కాదు ఇంకా ఆ టైంలో. ఇది కూడా మూవ్ కాదు అట్లాంటి కింగ్. ఆ టైంలో ఇది ఒక్కటే మూవ్ చేస్తుంది దాన్ని చంపడానికి. సో దీన్ని ఒకవేళ నేను నా మంత్రిని ఇంత వచ్చిన కానీ నా మంత్రిని పోగొట్టుకోవాలనుకుంటే నేనేం చేయలేను. అట్లాంటి దీన్ని చంపలేను. కానీ ఐ థింక్ ఇక్కడ నుంచి చెక్ అవుతుంది అనుకుంటా. చెక్స్ పడినా నేను చెప్పను. చెక్ పడలేదా? ఓయ్ చెక్ పడలేదా పట్టిందా? అక్కడ తెచ్చినావా? నేను ఈజీ నేను చంపొచ్చు కదా. చెక్ పెట్టకపోయినా చంపొచ్చు. నువ్వే రాంగ్ డెసిషన్ తీసుకున్నావేమో అని నాకు డౌట్ కొడుతుంది. కన్ఫామా? అయిపోయింది ఇంకా పో. అయిపోయింది ఇంకా పో. అయిపోయింది అమ్మ, అంత అయిపోయింది. ట్రస్ట్ ప్లేడ్ ఇంకా అనలేదు. ఆహా అట్లా అంటేనే టచ్ టు మూవ్ అని చెప్పినా. నువ్వు కింగ్ నే టచ్ చేసినా కింగ్ నే మూవ్ చేయాలి. ఇప్పుడు టచ్ టు మూవ్ అని టచ్ టు పెట్టినాక అంటే అయిపోయింది. టచ్ టు మూవ్ అని చెప్పడానికి అవసరం లేదు, చేసి రాదు. నువ్వు అదైతే మూవ్ చేసినా నాకు సంబంధం లేదు. దీన్ని మూవ్ చేస్తే ఇంకా చంపితే నాకు ఇంకో ఐడియా ఉంది. ఇంక కింగ్ చంప కానీ ఇంకేం ఐడియాస్ ఉంటాయి నీ దగ్గర? మళ్ళనా? ఓకే, ఫస్ట్ రౌండ్లో అయితే నేను విన్ అయినా 3 రౌండ్స్. 3 రౌండ్స్లో 3 రౌండ్స్ విన్ అయినా లేదంటే 2 రౌండ్స్ విన్ అయినా వాళ్ళే విన్. నేనైతే రోజు మా స్కూల్లో ఆడతాను, అందుకని నాకు కొంచెం